నమస్కారం. ఈరోజు మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ పుస్తకంలోని కొన్ని విషయాలు తీసుకుని ఆర్థిక నివేదికల గురించి కాస్త లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా బ్యాలెన్స్ షీట్, లాభనష్టాల ఖాతా. ఇవి కేవలం అంకెలు కాదు గదా, ఒక కంపెనీ కథను ఎలా చెబుతాయో చూద్దాం. అవునవును, సరిగ్గా చెప్పారు. ఇవి బిజినెస్ లాంగ్వేజ్ లాంటివి అన్నమాట. వీటిని చదవడం తెలిస్తే ఆ కంపెనీ హెల్త్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి చాలా తెలుస్తుంది. మరి మొదటగా బ్యాలెన్స్ షీట్తో మొదలు పెడదామా? ఇది బేసిక్గా ఒక పర్టిక్యులర్ టైంలో కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్, ఒక ఫోటో లాంటిది. ఆ ఫోటో వెనుక ఒక సూత్రం ఉంది కదా, ఆస్తులు = అప్పులు ప్లస్ యజమానుల ఈక్విటీ. పుస్తకంలో చెప్పినట్లు ఇది ఎప్పుడూ బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. అంటే కంపెనీకున్న ప్రతి రూపాయి ఆస్తికి ఎవరో ఒకరి క్లెయిమ్ ఉంటుందన్నమాట, బయటివాళ్లది లేదా ఓనర్లది. ఖచ్చితంగా. పుస్తకంలోని రామ్ స్టోర్ ఉదాహరణ చూస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది. రామ్ 20,000 రూపాయలు పెట్టి వ్యాపారం మొదలుపెట్టినప్పుడు కంపెనీకి క్యాష్ 20,000 ఆస్తి. అదే టైంలో ఓనర్ క్లెయిమ్ అంటే ఈక్విటీ కూడా 20,000 రూపాయలు. తర్వాత సరుకు కొన్నా, అమ్మినా, అప్పు తెచ్చినా ప్రతి ట్రాన్సాక్షన్కి రెండు వైపులా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మొత్తం ఎప్పుడూ టాలీ అవుతుంది. ఇదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ బేసిస్. అంటే బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తులు, అప్పుల లిస్టు మాత్రమే కాదు, కంపెనీ దగ్గరున్న వనరులు ఎక్కడ్నుంచొచ్చాయో కూడా చూపిస్తుంది. అయితే ఈ ఆస్తులు, అప్పులను ఎలా క్లాసిఫై చేస్తారు? కరెంట్, నాన్ కరెంట్ అని పుస్తకంలో ఉంది. దాని ప్రాముఖ్యత ఏంటి? అది చాలా ముఖ్యం. కరెంట్ అంటే బేసిక్గా షార్ట్ టర్మ్, అంటే 1 సంవత్సరంలోపు క్యాష్గా మారేవి లేదా చెల్లించాల్సినవి. నాన్ కరెంట్ అంటే లాంగ్ టర్మ్ అన్నమాట. ఆస్తుల్లో చూస్తే కరెంట్ ఎసెట్స్ అంటే క్యాష్, రిసీవబుల్స్, ఇన్వెంటరీ. ఇవి డే టు డే ఆపరేషన్స్కి ఎంత లిక్విడిటీ ఉందో చెబుతాయి. నాన్ కరెంట్ ఎసెట్స్ అంటే ఫిక్స్డ్ ఎసెట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవి ఫ్యూచర్ ఎర్నింగ్స్ కోసం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. ఫిక్స్డ్ ఎసెట్స్ అంటున్నాం కదా, వాటి విలువ కాలంతో పాటు తగ్గుతుంది. దాని డిప్రిసియేషన్ అంటారు. పుస్తకంలో కొన్ని ఇలస్ట్రేషన్స్ ఇచ్చారు. SLM, WDV పద్ధతులు. కేవలం మెథడ్ మార్చడం వల్ల ఏటా చూపించే లాభం మారుతుందంటున్నారు. ఇది కాస్త కంపెనీలు కావాలని లాభాలు మార్చుకోవచ్చా? మంచి ప్రశ్న అడిగారు. నిజానికి చూడండి, ఏ పద్ధతి వాడినా ఆస్తి మొత్తం లైఫ్ టైంలో రికార్డ్ చేసే డిప్రీసియేషన్ ఒకటే ఉంటుంది. కానీ ఎప్పుడు ఆ ఖర్చును రికార్డ్ చెయ్యాలనే దానిలోనే తేడా. SLM ప్రతి ఏటా ఈక్వల్గా పంచుతుంది. WDV మొదటి సంవత్సరాల్లో ఎక్కువ చూపిస్తుంది, తర్వాత తగ్గుతుంది. పుస్తకం ప్రకారం WDV మెథడ్ అసలు ఆస్తి నుంచి వచ్చే బెనిఫిట్స్ టైంతో పాటు తగ్గుతాయి అనే రియాలిటీకి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఉదాహరణకి మెషీన్ ఎఫిషియన్సీ తగ్గడం, మెయింటెనెన్స్ పెరగడం లాంటివి. కంపెనీలు వాళ్ల బిజినెస్ నేచర్కి, ఆస్తి వాడుకకి సూట్ అయ్యే పద్ధతిని ఎంచుకుని దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్ ఇంపార్టెంట్. లాభాలు మార్చడం కాదు, ఫైనాన్షియల్ రియాలిటీని సరిగ్గా చూపించడం ముఖ్యం. అలాగే ఇన్వెంటరీ వాల్యుయేషన్లో కూడా FIFO, LIFO, WSE లాంటివి ఉన్నాయి కదా. ధరలు పెరుగుతున్నప్పుడు LIFO వాడితే లాభాలు తక్కువగా, FIFO వాడితే ఎక్కువలా కనిపిస్తాయనుంది. మరి ఇది ట్యాక్స్ ప్లానింగ్లో ఏమైనా ఉపయోగపడుతుందా? అఫ్కోర్స్ ఉపయోగపడుతుంది. ధరలు పెరుగుతున్నప్పుడు LIFO వాడితే, అంటే లాస్ట్గా కొన్నది ముందు అమ్మినట్టు లెక్క కదా. అప్పుడు అమ్మిన వస్తువుల ఖర్చు COGS ఎక్కువుంటుంది. దాంతో ప్రాఫిట్ తగ్గుతుంది, ట్యాక్స్ కూడా తగ్గుతుంది. అదే FIFO వాడితే COGS తక్కువగా, ప్రాఫిట్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇండియాలో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం LIFOని జనరల్గా యాక్సెప్ట్ చెయ్యరు. US లాంటి చోట్ల వాడతారు. మనమిక్కడ గమనించాల్సిందేంటంటే, ఈ అకౌంటింగ్ పద్ధతుల ఎంపిక ఫినాన్షియల్ నంబర్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అర్థం చేసుకోవాలి. వాటిని పోల్చేటప్పుడు ఈ తేడాలు గుర్తుంచుకోవాలి. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఒక పాయింట్ ఇన్ టైం పిక్చర్ అయితే, ఒక పీరియడ్లో కంపెనీ పర్ఫార్మెన్స్ స్టోరీ చెప్పేది లాభనష్టాల ఖాతా అంటే P&L స్టేట్మెంట్. ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఎక్స్పెన్సెస్ను పోల్చి చూపిస్తుంది. రెవెన్యూ ఎక్కువైతే లాభం, ఖర్చులెక్కువైతే నష్టం. సింపుల్గా కంపెనీ ప్రాఫిటబిలిటీని కొలుస్తుందన్నమాట. ఇక్కడ మ్యాచింగ్ ప్రిన్సిపల్ చాలా కీలకం. అంటే ఒక పీరియడ్లో రికార్డ్ చేసిన రెవెన్యూ సంపాదించడానికి అయిన ఖర్చులని కూడా అదే పీరియడ్లో రికార్డ్ చేయాలి. అప్పుడే ఆ పీరియడ్ నిజమైన లాభం తెలుస్తుంది. డిప్రిసియేషన్ కూడా అందుకే ఏటా ఖర్చుగా చూపిస్తాం.
పుస్తకంలో అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ గురించి కూడా బాగా చెప్పారు. క్యాష్ చేతులు మారినప్పుడే కాదు, ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు రికార్డ్ చేయాలి అంటున్నారు. అంటే రెవెన్యూ ఎర్న్ చేసినప్పుడు, ఎక్స్పెన్స్ అయినప్పుడు. ఇదెందుకు స్టాండర్డ్ మెథడ్ అయింది? క్యాష్ బేసిస్ కన్నా ఇదే ఎందుకు బెటర్ అంటున్నారు? ఎందుకంటే చూడండి, అక్రూవల్ బేసిస్ అనేది బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని ఇంకా రియలిస్టిక్గా చూపిస్తుంది. ఉదాహరణకి, మీరు అరువు మీద సరుకు అమ్మారు, క్యాష్ ఇంకా రాలేదు, క్యాష్ బేసిస్ ప్రకారం ఇంకా రెవెన్యూ రాలేదు. కానీ మీరు సేల్ కంప్లీట్ చేశారు, మీకు డబ్బు రావాలి. అక్రూవల్ బేసిస్ ఆ రెవెన్యూని ఇమీడియట్గా రికార్డ్ చేస్తుంది. అలాగే ఎంప్లాయీస్కి శాలరీలు ఈ నెల ఇవ్వకపోయినా వాళ్లు ఈ నెల పనిచేశారు కాబట్టి ఆ ఖర్చు ఈ నెలదే. ఇది కంపెనీ రియల్ ఫినాన్షియల్ పొజిషన్, పర్ఫార్మెన్స్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. టూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జాంపుల్ కూడా ఇదే చూపిస్తుంది. అంటే ఊరికే చేతిలో ఉన్న డబ్బుని బట్టి కంపెనీ బాగుందా లేదా అని చెప్పలేమన్నమాట. రావాల్సినవి, ఇవ్వాల్సినవి కూడా చూడాలి. ఇక్కడ కన్జర్వేటిజం ప్రిన్సిపల్ అని కూడా ఒకటి చెప్పారు. లాభాలు ఖచ్చితంగా వచ్చేదాకా రికార్డ్ చేయొద్దు, కానీ నష్టాలు తెలిస్తే వెంటనే రికార్డ్ చేయండి అని. ఇది కొంచెం బయాస్డ్గా లేదా? ఒక రకంగా ఇది సేఫ్టీ మెజర్ అనుకోవచ్చు. బిజినెస్లో ఎప్పుడూ అన్సర్టనిటీ ఉంటుంది కదా. కాబట్టి అకౌంటెంట్స్ ఆప్టిమిస్టిక్గా ఉండటం కంటే కొంచెం కాషస్గా ఉండటానికి ప్రిఫర్ చేస్తారు. ఉదాహరణకి, రావాల్సిన బాకీల్లో కొన్ని రాకపోవచ్చు, అవే బ్యాడ్ డెట్స్. వాటికోసం ముందే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ క్రియేట్ చేయడం కన్జర్వేటిజం. దీనివల్ల యాసెట్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఓవర్స్టేట్ అవ్వకుండా ఉంటాయి. అయితే మీరన్నట్లు మరీ ఎక్కువ కన్జర్వేటివ్గా ఉంటే కూడా కంపెనీ అసలు పిక్చర్ తక్కువగా కనిపించే రిస్క్ ఉంది. అందుకే వీటిని బ్యాలెన్స్డ్గా వాడాలి. ఇదంతా బానే ఉంది, కానీ ఈ రిపోర్ట్స్ని అర్థం చేసుకుని వాటి నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలా తీయాలి? పుస్తకంలో కామన్ సైజ్ ఇండెక్స్ బేస్డ్ అనాలిసిస్ గురించి ఉంది. అవి ఎలా హెల్ప్ చేస్తాయి? ఇవి చాలా పవర్ఫుల్ టూల్స్. డిఫరెంట్ సైజుల్లో ఉన్న కంపెనీలని పోల్చడానికి గానీ, ఒకే కంపెనీ పర్ఫార్మెన్స్లో వచ్చిన మార్పులని ఎనలైజ్ చేయడానికి గానీ భలే ఉపయోగపడతాయి. కామన్ సైజ్ స్టేట్మెంట్స్లో అయితే బ్యాలెన్స్ షీట్లోని ప్రతి ఐటెంని టోటల్ అసెట్స్లో పర్సెంటేజ్గా, P&Lలోని ప్రతి ఐటెంని టోటల్ సేల్స్లో పర్సెంటేజ్గా మారుస్తాం. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ టూల్స్ లిమిటెడ్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంది, లేదా వాళ్ల అప్పులు ఎంత శాతం ఉన్నాయి అనేది ఇండస్ట్రీలోని వేరే కంపెనీలతో పోల్చడం ఈజీ అవుతుంది. అంటే ఒక కంపెనీ సేల్స్ 100 కోట్లు, ఇంకో కంపెనీవి 1000 కోట్లు అయినా సరే, వాళ్ల ప్రాఫిట్స్ సేల్స్లో 10% ఉందా, 15% ఉందా అని చూస్తే ఎవరు ఎఫిషియెంట్గా ఉన్నారో తెలుస్తుంది. మరి ఇండెక్స్ బేస్డ్ అనాలిసిస్, కాల్గేట్ పామోలివ్ ఉదాహరణ ఇచ్చారు కదా. ఇండెక్స్ అనాలిసిస్లో ఒక బేస్ ఇయర్ని 100 అనుకుని మిగతా ఇయర్స్ ఫిగర్స్ని ఆ బేస్ ఇయర్కి పర్సెంటేజ్గా చూపిస్తాం. ఇది ట్రెండ్స్ని పట్టుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. కాల్గేట్ ఎగ్జాంపుల్లో చూడండి. బేస్ ఇయర్తో పోలిస్తే 4వ ఏడాది నాటికి అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే రావాల్సిన బాకీలు 831.3కి పెరిగాయి. అంటే దాదాపు 8 రెట్లన్నమాట. ఇది ఆలోచించాల్సిన విషయం. కేవలం సేల్స్ పెరగడం వల్లేనా, లేక వాళ్ల క్రెడిట్ పాలసీలేమైనా మారాయా, లేదా వసూలులో లేట్ అవుతోందా అని డీప్గా స్టడీ చేయడానికి ఈ అనాలిసిస్ హెల్ప్ చేస్తుంది. ఆహా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఈ అనాలిసిస్లు కేవలం నంబర్లను మార్చడం కాదు, అవి కరెక్ట్ ప్రశ్నలు అడగడానికి హెల్ప్ చేస్తాయి. కాల్గేట్ రిసీవబుల్స్ అంత పెరగడానికి రీజన్ ఏంటో మేనేజ్మెంట్ రిపోర్ట్స్ చదివితో, ఇండస్ట్రీ న్యూస్ చూస్తేనో గాని తెలీదు. ఈ అంకెల వెనుక స్టోరీని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. అసలు విషయం ఏంటంటే, ఈ ఫినాన్షియల్ రిపోర్ట్స్ చెప్పే కథను అర్థం చేసుకోవడానికి ఈ అనాలిసిస్ మెథడ్స్ కిటికీ లాంటివి. అవి లోపల ఏం జరుగుతుందో చూడ్డానికి హెల్ప్ చేస్తాయి. కానీ పూర్తి పిక్చర్ కావాలంటే మనం ఆ కిటికీ దగ్గరికెళ్ళి లోపలున్న సిచ్యువేషన్, కాంటెక్స్ట్ కూడా చూడాలి. అంటే జస్ట్ రేషియోలు చూసి వదిలేయడం కాదు. ఇండస్ట్రీ ఎలా ఉంది, ఎకానమీ ఎలా ఉంది, కంపెనీ స్ట్రాటజీస్ ఏంటి, వీటన్నిటితో కలిపి చదవాలి. అద్భుతం. ఈ చర్చతో బ్యాలెన్స్ షీట్ అంటే ఆ ఆర్థిక స్థితికి ఒక స్నాప్షాట్, లాభనష్టాల ఖాతా అంటే ఒక పీరియడ్ పర్ఫార్మెన్స్ పిక్చర్, ఇవి కేవలం రూల్స్ ప్రకారం చేసే డాక్యుమెంట్స్ కాదని, అవి కంపెనీ కథ చెప్పే ముఖ్యమైన సాధనాలని అర్థమైంది. అవును, మనం చూసినట్టుగా ఆస్తులు ఈజ్ = అప్పులు ప్లస్ ఈక్విటీ అనే బేసిక్ ఈక్వేషన్, అక్రూవల్, మ్యాచింగ్, కన్జర్వేటిజం లాంటి ప్రిన్సిపల్స్, అలాగే డిప్రీసియేషన్, SLM vs WDV లేదా ఇన్వెంటరీ, FIFO vs LIFO క్యాల్క్యులేషన్ మెథడ్స్ ఎంపిక,
ఇవన్నీ కలిసి ఆ కథని ఎలా మలుస్తాయో గమనించాం. ఈ చాయిసెస్ రిపోర్ట్ చేసే ప్రాఫిట్స్ని, అసెట్ వాల్యూస్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టర్లకి, లోన్ ఇచ్చేవాళ్లకి, మేనేజ్మెంట్కి, చివరికి ఎంప్లాయీస్కి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కంపెనీ స్టెబిలిటీ, ప్రాఫిటబిలిటీ, ఎఫిషియన్సీని అంచనా వేయడానికి బేసిస్. టూల్స్, కోల్గేట్, మారిక్ లాంటి కంపెనీల అనాలిసిస్ ఈ నంబర్స్ని ప్రాక్టికల్గా ఎలా వాడొచ్చో చూపించాయి. సో దీని అర్థమేంటి? ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాటి అనాలిసిస్ చాలా పవర్ఫుల్, కానీ అవి ఒక భూతద్దం లాంటివి. కొన్ని విషయాలని క్లియర్గా చూపిస్తాయి, కానీ అవి చూపించేది గతాన్ని లేదా ఒక పర్టిక్యులర్ మోమెంట్ని మాత్రమే. వాటి బేసిస్ మీద ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా చెప్పారు. ముగించే ముందు పుస్తకంలో పదే వచ్చిన ఒక పాయింట్తో ఒక ఆలోచన వదిలివెళ్దాం. అదే హిస్టారికల్ కాస్ట్ ప్రిన్సిపల్. చాలా అసెట్స్, ముఖ్యంగా ఫిక్స్డ్ అసెట్స్, కొన్న ధరకే బుక్స్లో చూపిస్తారు, డిప్రిసియేషన్ తీసేశాక. కానీ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో 10 ఏళ్ల క్రితం కొన్న ల్యాండ్ లేదా బిల్డింగ్ వాల్యూ అదే ఉంటుందా? ఆ హిస్టారికల్ కాస్ట్ అనేది కంపెనీ రియల్ అసెట్ వాల్యూని గానీ, మార్కెట్ వాల్యూని గానీ రిఫ్లెక్ట్ చేస్తుందా? ఈ ట్రెడిషనల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ లిమిటేషన్స్ ఏంటి, అది ఇప్పటి ఎకనామిక్ రియాలిటీకి ఎంతవరకు సూట్ అవుతుంది అనే దానిపై ఇంకా ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది.